వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ గోధుమ పిండితో బెల్లం పొంగడాలు. బెల్లం పొంగడాలు ఎలా తయారు చేయాలో తయారీ విధానం చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు గోధుమ పిండి చిన్న కప్పు బెల్లం కప్పుతోనే మనం 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి. 1 స్పూను టేబుల్ స్పూను వచ్చేటట్టు బియ్యం పిండి వేసుకున్నాము. 1 కప్పు బెల్లం, ఏ కప్పు బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు గోధుమ పిండి వేసుకున్నాం. కొంచెం వంట సోడా, చూడండి ఇప్పుడు అరటిపండు అండి, అది బాగా మాగిన అరటిపండుని తీసుకొని ఇందులో గోధుమ పిండిలోని ఇలా పిసికినట్టుగా వేసేసుకొని మనం ఇప్పుడు మొత్తం బాగా శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఆ అరటిపండుని బెల్లం తరిగి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా కలిసిపోద్దండి. ముక్కలుగా ఉంటే నూనెలో వేసినప్పుడు ఇబ్బంది అవుద్ది. అలా బాగా కలిపేసుకోవాలా. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ మనకి పొంగడాలకి ఎట్ట కావాలో ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, కలిపేసాము. ఈ కన్సిస్టెన్సీలోనే కలపాలండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ పోసాను, కాగింది. ఇప్పుడు దీంతో ఈ కలుపుకున్న పిండిని కొంచెం ఒక్కొక్క గరిట అలా వేసుకుంటే, కొంచెం దూరంగా వేసుకుంటే అంటుకోకుండా బాగా వస్తాయండి మనకి. ఇలా వేసుకోవాలండి. మొత్తం మనకి ఈ బాండల్లో ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవచ్చు అంటుకోకుండా. ఏం లేదండి, ఈ మామూలుగా గోధుమ పిండి బెల్లం ఏంటంటే మనం సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇంట్లో చేసుకునేటప్పుడు ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ బాగా కాలేయి. మనం ఇప్పుడు వీటిని ఇలా రెండో వైపుకి, ఒకవైపు కాలేయి కదా, రెండో వైపుకి అలా తిప్పుకోవాలా. అలా తిప్పుకుంటా కాల్చుకుంటే ఏంటంటే మాడిపోకుండా శుభ్రంగా ఎర్రంగా బాగా వస్తాయి. అందుకని మళ్ళీ అలా కాల్చుకోవాలా తిప్పుకుంటా. ఇంట్లో పిల్లకాయలు అరటిపండు తిన్న పిల్లకాయలకైనా సరే మనం ఈ రకంగా చేసేస్తే అరటిపండు కూడా తిన్నట్టు ఉంటుందండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్ ఈవినింగ్ స్నాక్గా చేసుకోవచ్చు. చూడండి, పొంగడాలు బాగా వేగాయండి. ఇప్పుడు బాగా చూడండి, బాగా కాలాయి, బాగా రెడ్డిష్గా వచ్చాక ఇప్పుడు అన్నీ తీసేస్తామండి. తీసేసి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటామండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, బెల్లం పొంగడాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూడండి, ఈరోజు బెల్లం పొంగడాలు చూశారు కదా, తయారు చేసే విధానాన్ని మీకు ఎలా అనిపించింది? చాలా బాగా వచ్చాయండి. తిని చూశాను. ఈరోజు బెల్లం పొంగడాలు మా అమ్మ చేసిందండి, చాలా బాగా వచ్చాయి. ఏం లేదండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ ఇది. నేను మీకు తయారు చేసి చూపించే రెసిపీస్ అంతా నా ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో, అంటే తక్కువ వస్తువులతో తయారు చేయాలని మ్యాక్సిమం చూస్తానండి. అందుకోసమే ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు ఒకసారి చెప్దామని. మీరు కూడా తయారు చేసుకోవాలన్నా కూడా సింపుల్గా అనిపించాలి కదండి. ఏదో 10 రకాలు చెప్పాలనుకో డిస్టర్బ్ అవుతారు. అట్ట కాకుండా ఒక 2-3 వస్తువులతో ఏముందండి, ఈరోజు చేసింది చూశారు కదా, గోధుమ పిండి, బెల్లం, అరటిపండు, సింపుల్. ఇలాగే మీరు కూడా తయారు చేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి.